అందరికీ నమస్కారం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనము 10వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకంలో 8వ పాఠమైన జీవని పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ జీవని పాఠం రాసినటువంటి కవి డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు. ఈ పాఠం చెప్పుకోబోయే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ పాఠంలో మనకు ప్రత్యేక అవసరాలున్న పిల్లల గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రోత్సహించాలి అని నా ఉద్దేశము. అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ విషయంలో బాధ్యత అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలో గురువులందరూ కూడా అలాంటి పిల్లల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళినారంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభతో ఏదో ఒక నాటికి వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు సాధిస్తారు అని నా ఉద్దేశము. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోకి వెళ్దాం. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు ఈ పాఠంలో ఎవరికి ఉంది ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి ఆమె పేరేమి, ఆమె ఏం సాధించింది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఇది వచ్చి ఒక పత్రిక వార్త అన్నమాట. అది 2021వ సంవత్సరం టోక్యో పారా ఒలింపిక్ 50 మీటర్ల షూటింగ్ క్రీడా పోటీ ఫైనల్ జరుగుతుంది. జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి చక్రాల కుర్చీపై ఓ మహిళ తొనకని ఆత్మస్థైర్యంతో ప్రవేశించింది. ఆ పోటీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అప్పటికే 10 మీటర్లు ఎయిర్ రైఫిల్లో బంగారు పతకాన్ని సాధించింది. ఆ మహిళే అవని లేఖరా. ఒకే పారా ఒలింపిక్స్లో 2 పతకాలను భారతదేశానికి అందించిన ఏకైక మహిళ ఆమె. తన 11 సంవత్సరాల వయసులో జరిగిన కారు ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయి అంగవైకల్యం పొందినా అధైర్యపడలేదు. తన చదువును కొనసాగిస్తూనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకిష్టమైన షూటింగ్ అకాడమీలో చేరి శిక్షణ పొందింది. షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. అదే విభాగంలో రాణించి 2021లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును, 2022లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. జీవితంలో ఏదైనా సాధించడానికి సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక వైకల్యం ఎంత మాత్రం అడ్డు కాదని నిరూపించింది. కాబట్టి మనకిక్కడ కవి ఏం చెప్తున్నారంటే, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే సంకల్ప బలం అంటే మనం ఇది సాధించాలి అని అనుకొని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చక్కగా మన కష్టం మనం పడ్డామంటే మనకు ఆ ఫలితం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. సంకల్ప బలం ఉండాలే కానీ మన శరీరం సహకరించలేదు అనేటటువంటిది తప్పక్కడ. శరీరంతో సంబంధం లేదు, మనసు గట్టిగా ఉండాల. ఇది మనం సాధించాలి అని ఉంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇక్కడ ప్రశ్నలు 3 ఇచ్చినారు. మొదటి ప్రశ్న, అవని లేఖరా ఘనత ఏమిటి? సమాధానం, అవని లేఖరా షూటింగ్ విభాగంలో మన దేశానికి స్వర్ణ పతాకం అందించింది. అదేవిధంగా రాజీవ్ ఖేల్ రత్న పద్మశ్రీలను కూడా అందుకుంది. రెండవ ప్రశ్న, అవని లేఖరా ఎవరిని ఆదర్శంగా తీసుకునింది? సమాధానం, అవని లేఖరా అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకుంది. మూడవ ప్రశ్న, పై పేరా నుండి మీరేం గ్రహించారు అంటే? సమాధానం, పై పేరా నుంచి నేనేం గ్రహించానంటే, మనలో సంకల్ప బలం అనేటటువంటిది ఉన్నిందంటే శారీరక వైకల్యాన్ని అధిగమించి మనం దేన్నైనా కూడా సాధించవచ్చు అని గమనించాను.
తర్వాత ఉద్దేశం. కవి ఈ పాఠంను ఏ ఉద్దేశంతో రాశారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల సహానుభూతితో ఉండాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారికి అండగా నిలవాలని, వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. తర్వాత రచయిత పరిచయం. డాక్టర్ వి చంద్రశేఖర్ గారి పరిచయం. ఈయన వచ్చి జన్మించింది ఎప్పుడంటే 13/4/1959, మరణించింది 8/7/2017లో మరణించడం జరిగింది. ఇంచుమించు 58 సంవత్సరాలు జీవించినారు చంద్రశేఖరరావు గారు. చంద్రశేఖరరావు గురించి తెలుసుకుందాం. వర్తమాన కథా రచయితలలో డాక్టర్ వి చంద్రశేఖరరావు ఒకరు. మహాలక్ష్మి దేవసహాయం గారు వీరి తల్లిదండ్రులు. వీరు ప్రకాశం జిల్లాలో జన్మించారు. జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం నవలలను రాశారు. జీవని కథ నాటకంగా రూపొంది 1991లో ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందింది. వీరు కథాశిల్పంలో నూతన వరవడి సృష్టించారు. ఈ పాఠం వీరి జీవని కథల సంపుటి నుండి గ్రహించబడింది. ఇది కవి పరిచయం. కవి పరిచయంని మనం ఇలా రాసుకోవచ్చు. రచయిత పేరు డాక్టర్ వి చంద్రశేఖరరావు, తల్లిదండ్రులు మహాలక్ష్మి దేవసహాయం దంపతులు. ఈయన జననం వచ్చి 13/4/1959 ప్రకాశం జిల్లాలో జన్మించారు. రచనలు జీవని, మాయాలాంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, నల్ల మిరియం చెట్టు, 5 హంసలు, ఆకుపచ్చని దేశం నవలలు రాశారు అని రాయొచ్చు రచనలు. తర్వాత ఆయన ఏం బహుమతులు అనేది ఏం రాసుకోవాలంటే, జీవని కథ 1991లో ఆకాశవాణిలో నాటకంగా ప్రసారమైంది. ఇది జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ నాటకంగా బహుమతులు పొందింది అని రాయొచ్చు. కవి పరిచయంని ఈ విధంగా కూడా రాసుకొని చదువుకోవచ్చు. తర్వాత ప్రక్రియ ఉంది. ఇది ఈ జీవని అనేటటువంటి పాఠంని ఏ ప్రక్రియలో రాశారు అనేది ఇక్కడ ఉంది. కథ రూపంలో రాయడం జరిగింది. కథ అంటే కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. కథానిక అనేటటువంటిది నేడు అంటే ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. కథ సాహిత్య ప్రక్రియ. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవిక చిత్రణ ఇందులో ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. ఇది ప్రక్రియ. ఇప్పుడు మనము జీవని పాఠంలోకి వెళ్దాము. జీవని గురించి కవి ఏం చెప్పారనేది మనం ఈ పాఠంలో తెలుసుకుందాం. నా స్వప్న ప్రపంచం మీద ఇంత నిర్లజ్జగా దాడి చేయడానికి వీళ్ళకేం అధికారం ఉంది? 30 ఏళ్ల ఎడారిలో ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఒక మహాద్భుతంలా జరిగిందా సంఘటన. ఈ 6 ఏళ్లలో ఎన్నో క్లినిక్ల చుట్టూ తిరిగాను. ఏ క్లినిక్లో ఏ గైనకాలజిస్ట్ చేతిలో నుంచి దయగా కరుణగా జారిన ఏ మందు ప్రభావమో ఇది అనుకుంటూ భయంగా వెళ్ళాను డాక్టర్ సరళ దగ్గరికి. ఆమె నన్ను పరీక్ష చేస్తున్నప్పుడు ఈ ఒక్క కలను సఫలం చెయ్యి తండ్రి, ఈ దీనురాలి ఈ చిన్న కోర్కెను తీర్చుదేవా అంటూ దేవుణ్ణి దీనంగా వేడుకున్నాను. ఆశ నిరాశల మధ్య ఎండుటాకులా కంపించిపోయానా 10 నిమిషాలు. కంగ్రాట్స్ లలిత అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి. ఆవిడ చేతుల్ని పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అంటూ ఆనందంతో పెద్దగా ఏడ్చిన సంగతి డోంట్ బి ఎమోషనల్ అంటూనే ఆవిడ నా ఆనందంలో పాలు పంచుకోవడం. ఇదంతా జరిగి ఇంకా 3 నెలలు కూడా కాలేదు.
ఇంతలోనే పిడుగుపాటు లాంటి నిర్ణయం. సారీ మిసెస్ లలిత, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆలస్యంగా గర్భవతులయ్యే స్త్రీలలో చాలా అరుదుగా జరుగుతుందిలా. పుట్టబోయే పిల్లలు మెదడు పెరగకుండా ఉంటారు. వికృతమైన రూపురేఖలు, ఒక్కోసారి ముఖ్య అవయవాలు లోపంతో పుట్టడం జరుగుతుందన్నారు డాక్టర్లు. ఎంత నిర్దయ! అమృత భాండాన్ని చేతిలో పెట్టినట్టే పెట్టి అంతలోనే వెనక్కు లాక్కోవడం అంటే ఇదేనేమో. బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు అనే నిర్ణయానికి వచ్చాను. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, లలిత అనేటటువంటి ఆమె ప్రెగ్నెన్స్ అయిందనేసి డాక్టర్కి చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందనమాట. ఫస్ట్ వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు నువ్వు అని చెప్పారు. మరలా ఏం చెప్పారంటే, చాలా రోజుల తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. ఈ విధంగా అయ్యేటటువంటి వాళ్ళలో పుట్టబోయేటటువంటి ఆ పిల్లలకి మెదడు పెరగకుండా ఉంటుంది, అదేవిధంగా రూపురేఖలు కూడా వికృతంగా ఉంటాయి అనేటటువంటి పిడుగుపాటు వార్తని లలితకి డాక్టర్ చెప్పడం జరిగింది. దాంతో లలిత చాలా కుంగిపోయేసి, సర్లే ఏదో ఒక బిడ్డ పుట్టని చూద్దాము అనేసి ధైర్యంగా నిల్చుకునిందనమాట ఆమె. అది మనకు ఇక్కడ చెప్పారు. కడుపులో ఉండంగానే 3వ నెలలోనే మనకు ఇలా ఉంది అనేసి డాక్టర్ లలితకి చెప్పినారు. కానీ లలిత వచ్చి ఏమాత్రం బెదరకుండా బిడ్డలు లేకపోవడం కంటే ఎవరో ఒకరు పుట్టనీలే అనే ధైర్యంతో నిల్చునిందంతే. తర్వాత కాలం గడిచింది, నెలలు నిండాయి. లేబర్ రూమ్ నుంచి స్ట్రెచ్చర్ సాయంతో వార్డుకు తరలిస్తున్నారు నన్ను. ఉదయం 9 గంటల సమయమది. వెచ్చని సూర్యకిరణం జాలిగా చెంపల్ని నిమురుతోంది. ప్రసవయాతన ముగిసి వార్డులో చేర్చిన 10 నిమిషాలకు బిడ్డను తెచ్చి పక్కనే పడుకోబెట్టారు. బిడ్డ పుట్టిపోయింది. 10 నిమిషాల తర్వాత బిడ్డను తీసుకొచ్చి లలిత పక్కన పడుకోబెట్టారు. నా ప్రక్కన మరొక ప్రాణి ఈ ప్రపంచంలోకి వచ్చి ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. బిడ్డ స్పర్శ వెచ్చగా శరీరానికి తగులుతూ ఉంటే తగిలినంత మేర శరీరం వీణలా మారి రాగలీనమవుతోంది. పుట్టిన బిడ్డ గురించి డాక్టర్ నా చెవి దగ్గర గుసగుసలాడింది. స్వర్గలోకం నుండి నా ద్వారా భూమి మీదికి షికారుకు వచ్చిన దేవదూత. ఆడ అయితేనేం మగ అయితేనేం. బిడ్డను దగ్గరకు జరుపుకొని తల పైకెత్తి దాని ముఖంలోకి చూశాను. నిద్ర నటిస్తుంది. కనురెప్పలు తలుపుల చాటున ఏ తీయని కలలు దాగున్నాయో 2 గంటల తరువాత కొద్దిగా పాలు త్రాగించగలిగాను. ఆ పాప మొదటి ఆకలి తీర్చాను. అత్త, ఆడబిడ్డ, భర్త ఇలా కుటుంబమంతా ఉన్నా ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. అందరూ ఉన్నా నేను ఒంటరినే అనిపించింది. ఆ సమయాన ఆ సాయంత్రమే డిశ్చార్జ్ చెయ్యమని డాక్టర్ని అడిగాను. ఇంటికి వెళ్ళడానికి అనుమతిచ్చారు. హాస్పిటల్ నుండి బయటకి నేను వేసే ఒక్కొక్క అడుగు నాలో మొండితనాన్ని, పట్టుదలను పెంచాయి. లక్ష్యం కొరకు జీవించే సైనికురాలిలా ఇంటికి చేరాను నేను. లలిత ఇక్కడ మనకు కవి చెప్పడం ఏమంటే, లలిత చాలా ధైర్యస్తురాలు. ఆమెకు అలాంటి బిడ్డ అని తెలిసినా కూడా కడుపులో పెంచింది. మళ్ళీ బయటకు తెప్పించిన తర్వాత కూడా ఆ బిడ్డ పట్ల ఎంతో ప్రేమని పంచుతూ లలిత ధైర్యంగా ఎవ్వరూ రాకపోయినా కూడా ఒంటరిగా ఆ బిడ్డని తీసుకొని ఇంటికి వెళ్తుందన్నమాట. తర్వాత రోజులు పరుగు పెడుతున్నాయి. ఒకరోజు నా భర్త నా దగ్గరకు వచ్చి, చూడు, ఈ పిల్లను మనం పెంచలేం. ఇలాంటి పిల్లలను పెంచడానికి బెంగళూరులో ఆశ్రమం ఉందట. పాపను అక్కడ చేర్చి నెలకు ఇంతని పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళలోని ఎరుపు చూసి ఆగిపోయాడు. ఆయన నా కళ్ళలో అంత తిరస్కారం, ద్వేషం, కోపం ఎప్పుడు చూసి ఉండడు. ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం.
ఇది నా దగ్గరే నాతోనే ఉంటుంది. నా సర్వశక్తుల్ని ధారబోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడాను. ఆ తరువాత ఆయన ఆ ప్రసక్తే తేలేదు, కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు. అంటే ఇక్కడ ఆ పాపకొచ్చి మెదడు సరిగా లేదు, అవయవాలు కూడా సరిగా లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకంతా కూడా బెంగళూరులో ఒక ఆశ్రమం ఉంది, అందులో వదిలేస్తాము, మనము నెలకింత అని కూడా పంపించేస్తాము డబ్బులు అనేసి వాళ్ళ భర్త చెప్తాడనమాట. అప్పుడు ఈ తల్లికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఎలాంటి బిడ్డైనా బిడ్డే కదా అనేసి లలితకి చాలా కోపం వస్తుంది అనమాట. ఆ కంటి చూపుకే వాళ్ళ భర్త కోపం వచ్చింది అనేసి గమ్మునైపోతాడనమాట. గమ్మునైపోయేదే కాకుండా అక్కడ ఆ పాపని చూడ్డానికి కూడా రాడనమాట. అలా తండ్రి కూడా వదిలేస్తాడు. ఆ తల్లి ఆ బిడ్డని ఎలా పెంచుతుంది, ఎంతవరకు దాకా పెంచుతుంది అనేది మనకిక్కడ పాఠంలో కవి చెప్పడం జరిగింది. తర్వాత చూద్దాం. 2 నెలలు తరువాత ఒక ఉదయం మా వీధిలో గారడి ఆట జరిగింది. ఆ ఆటను తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు. తండ్రి డప్పు వాయిస్తూ, జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా అనే పాట ఉందన్నమాట. ఆ పాటని ఇక్కడ తండ్రి డప్పు వాయిస్తూ ఆ పాట పాడుతున్నాడు. తల్లి ఏం చేస్తుందంటే హార్మోనియం వాయిస్తుంది. అద్భుతాలన్నీ కూతురే చేస్తుంది. ఆ పాపకు 5 ఏళ్ళైనా ఉంటాయో లేవో, అంత చిన్న పాప చేస్తుందన్నమాట అవన్నీ. పొడవైన గౌను వేసుకుని ఉంది. ఆ గౌను దాని పాదాల్ని దాటి నేలపై జీరాడుతుంది. ఆ పాపాయి నా కంటికి ఓ మాంత్రికురాల్లా అనిపించింది. ఆ ఆటలో ఆ పాపాయి చేస్తున్న విన్యాసాలు నాలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరికొన్ని సాహస కృత్యాలు చూసి నాలో ఏదో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇంత చిన్న పాప ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలిగింది? ఎవరైనా ఏదైనా సాధించాలంటే శిక్షణ, తపస్సు లాంటి పట్టుదల అన్నిటికంటే ముఖ్యంగా అవసరం. నాకు ఈ సందేశం ఇవ్వడానికే ఆ ఉదయం రోడ్డుపై అవతరించిన దేవతలా తోచిందా పాప. కష్టపడి నేర్పితే నా పాప కూడా తన జీవితానికి అవసరమైన పనులు నేర్చుకుంటుంది. అలాంటి పనులను అదే దీక్ష పట్టుదలతో నేను నేర్పలేనా అని నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఆట ముగిసింది. ఆ పాప ఇంటింటికి వెళ్ళి పైసలు తీసుకుంటూ నా దగ్గరకు వచ్చి నిలబడింది. అప్పుడు ఆ పాపాయి చేతిలో 10 రూపాయల నోటు పెట్టి, నీ పేరేంటి అన్నాను. జీవమ్మంది. చిరునవ్వుతో థ్యాంక్ యూ జీవని సీనియర్ అన్నాను. అర్థం కాని కళ్ళతో చూస్తూ వెళ్ళిపోయిందా పాప. ఆ పేరు నాకు ఇష్టమే అన్నట్లుగా లోపల జీవని జూనియర్ కేర్ మని ఏడుస్తుంది. అంటే లలిత అప్పుడు అనుకునింది, మా పాపను కూడా ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తే ఒకనాటికి మా పాప కూడా ఏదో సాధిస్తుంది అనే ఆశతో ఇంటిలోకి వచ్చిందనమాట. తర్వాత ఒకరోజు నేను పిల్లలకు వేసే టీకాల కోసం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాను. చంకలో జీవని భుజంపై వేలాడే హ్యాండ్ బ్యాగ్. సిటీ బస్సు నిండుగా ఉంది. ఆ జనం అరుపుల మధ్య పాపను నాకివ్వమ్మా అంటూ జీవనిని అందుకున్నాడు ఒక వృద్ధుడు అంటే ముసలే ఆయన. నెరిసిన జుట్టు, కాంతివంతమైన కళ్ళు, గొంతులో పొంగి పొర్లుతున్న అనురాగంతో జ్ఞానదీపంలా ఉన్నాడాయన. స్టేజి దగ్గర ఆయన నాతో పాటు దిగాడు. థ్యాంక్స్ అంటూ పాపను అందుకోబోతుండగా, ఇంటి దాకా ఆహ్వానించవా అన్నాడు నవ్వుతూ. రండి అంటూ ఇంటివైపుకు దారితీశాను. సుమారు 2 గంటలు ఆ వృద్ధుడు జీవనితో ఆప్యాయంగా గడుపుతూ నాతో ఇలా అన్నాడు,
ఈ క్షణం నువ్వు నాకెంతో సన్నిహితమైన దానివనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న ఈ స్థితిని నేను నా భార్య అనుభవించాము. జీవని లాంటి పిల్లలకు ఈ ప్రపంచంలో కొదవలేదు. మీలాంటి తల్లులే అరుదు. మేము కూడా 20 సంవత్సరాల క్రితమే జీవని లాంటి పాపకు జన్మనిచ్చామని, ఆ పాప పేరు ప్రమోదిని అని, ఆమెను ఒక సైనికురాలిగా పెంచామని, 10వ తరగతి వరకు చదివించామని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి పిల్లలకు చేయూతనిస్తే వారు కూడా మామూలు మనిషిలా బతకగలరని నిరూపించాలన్నదే మా ఆరాటం. మేము కన్న కలలు నిజమయ్యాయి అని చెప్తూ, జీవితం అంటే కాస్త వెలుగు కాస్త చీకటి అన్నట్టు నా పేరు విశ్వనాథన్, తెలుగువాణ్ణే. జీవని ఆత్మీయుల లిస్టులో నన్ను కూడా చేర్చుకో. జీవని ఎదుగుదలకు అవసరమయ్యే సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడు ఉంటాయి అని చెప్పాడు. ఒక మంచి మానవత్వం కలిగినటువంటి విశ్వనాథన్ గారు బస్సులో కలిసి బస్సులో నుంచి జీవనికి సాయం చేస్తూ ఆమెను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి లలిత గారికి చాలా ధైర్యం చెప్పినారు. మేము కూడా ఇలాంటి బిడ్డనే కన్నాము, పెంచినాము, 10వ తరగతి వరకు చదివించినాము అని చాలా ధైర్యం ఇచ్చినారు లలిత గారికి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ పాప విషయంలో నీకు ఏం సహాయం కావాలన్నా, సహకారాలు కావాలన్నా మమ్మల్ని అడుగు, మేము చేస్తాము అనే ఒక ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళారు విశ్వనాథన్ గారు ఈ పేరాలో. తర్వాత విశ్వనాథన్ గారు గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త. జీవని వ్యక్తిత్వ వికాసానికి ఆయన చేస్తున్న ప్రయోగాలు, పాప పెంపకానికి ఇచ్చే సూచనలు ఫలితంగా జీవనిలో మార్పులు రాసాగాయి. ఆ మార్పులు నాలో గొప్ప అనుభూతిని కలిగించాయి. సత్వం లేని జీవకణాల్లో కొద్ది కొద్దిగా ఊపిరి రగిలి నెమ్మదిగా 4 ఏళ్లకు అడుగులు వేయడం నేర్చుకుంది జీవని. అదొక మహాపోరాటం. వెదురు బొంగు వేణువుగా కావడానికి పడిన శ్రమ, లేశమైన వెలుగు సోకని అంధకారంలో పడుతూ చేస్తున్న ప్రయాణం. అలా విశ్వనాథన్ గారు మానవత్వంతో చెప్పడమే కాకుండా ఆయన చాలా సహాయం చేయడం జరిగింది జీవనికి. అలా ఆ పాప వచ్చి 4 సంవత్సరాలకి అడుగులు వేయడం నేర్చుకునింది నెమ్మదిగా అని లలిత గారు ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత కొద్దిగా అడుగులు వేయడం వచ్చిన తరువాత జీవని కళ్ళలో అపూర్వమైన తేజస్సు కనిపిస్తుంది. ప్రపంచాన్ని పాదాల దగ్గరకు తెచ్చుకున్నాననే తృప్తి ఏమో. జీవనికి ఆకాశం అంటే ఇష్టం, నీలి మబ్బు ఇష్టం, ఎక్కడికో సాగిపోయే పక్షుల గుంపులంటే ఇష్టం. ఆకాశం వైపుకు చేతులు చాచి ఓ ఓ అంటూ పాటలు పాడుతుంది. రోడ్డుపైన ఏ చిన్న అలికిడైనా బయటకొచ్చి చూస్తుంది. పొద్దుట పూట కాన్వెంటులకు పోయే నీల గౌనుల చిన్నారులు హడావిడి అల్లరి చూసి ఆనందపడిపోతుంది. ఏ ఏ ఏ అంటూ వాళ్ళ వైపు చూసి అరుస్తుంది. తన భాషలో వాళ్లకు చెప్పే శుభాకాంక్షలేమో సాయంకాలం వీధి నిండా గుంపులుగా విడిపోయి ఆటలాడే పిల్లల వైపు ఆసక్తితో చూస్తుంది. వారి వైపు చేతులూపుతుంది. ఆటల్లోని మాధుర్యాన్ని తనకు పంచమని అభ్యర్థనాపూర్వకంగా చూస్తుంది. అంటే రిక్వెస్ట్గా, మీరు ఆడేటటువంటి ఆటలో నాకు కూడా ఆడాలనుంది అని చూస్తుందన్నమాట. అంటే వీటన్నింటినీ చూసి జీవనిలో కొంచెం మార్పు అనేది వస్తుంది. మామూలు మనిషిగా అయ్యే ప్రయత్నమంతా కూడా జరుగుతుంది ఇక్కడ అని చెప్తున్నారు కవి. తర్వాత సాధారణంగా జీవని ఒంటరిగా ఉండడం జరగదు. తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వస్తే గేటు తాళం వేసి వెళ్తుంటాను. ఒకరోజు సాయంకాలం బజారుకెళ్ళి వస్తున్నాను. ఇల్లు చేరేసరికి గేటు తెరిచి ఉంది. తాళం పగలగొట్టబడి ఉంది. భయంతో కొయ్యబారిపోయాను. వణుకుతున్న పాదాలతో లోపలికి అడుగుపెట్టాను. అక్కడ అపురూపమైన దృశ్యం. 10 మంది పిల్లలు ఒకచోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ మధ్య జీవని ఉంది. అది పెళ్లి ఆట కాబోలు. జీవని చేతిలో పెళ్లి కూతురు బొమ్మ.
ఇంకొక పాప చేతిలో పెళ్లి కొడుకు బొమ్మ. మరో చోట చిన్న చిన్న గిన్నెలతో విందు భోజనం. ఆనందం, అరుపులు, కోలాహలం, చప్పట్లు. ఆ తోట, ఆ పరిసరాలు, అదంతా దేవతల రాజ్యంలో ఉంది. పిల్లల ప్రపంచంలో వ్యతిరేక ఆలోచనలు ఉండవు. అందుకే ముందు వారు జీవనిని గేలి చేసిన తరువాత సాదరంగా తమ బాహువులలోకి తీసుకున్నారు. అందుకే చెప్తారు, పసిపిల్లలు దేవుడితో సమానం అనేసి. పిల్లలకి ఏమీ తెలియదు, ఆ వయసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారనమాట. కొంతసేపు గలాట చేస్తారు, మరి అంతలోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇలా రెండు ఉంటుంది చిన్నపిల్లల దగ్గర. ఆ విధంగా ఇక్కడ జీవనిని ఆట పట్టించినటువంటి పిల్లలే అందరూ కూర్చొని ఒక కోలాహలాన్ని సృష్టించారు ఆ ఇంటిలో అని మనకిక్కడ లలిత గారు చెప్తున్నారు. తర్వాత విశ్వనాథం గారి సూచన మేరకు జీవనిని పాఠశాలలో చేర్పించాము. కొంతకాలానికి ఆ తరగతి టీచర్ నన్ను పిలిచింది. ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది. ఏబిసిడీలు రాయమంటే చెట్లని, ఎగిరే పక్షుల్ని గీస్తుంది. పాప బళ్ళో చేరి సంవత్సరం దాటుతుంది. ఇంతవరకు వర్ణమాల రాలేదు. వర్ణమాల అంటే ఇక్కడ బేసిక్ అన్నమాట. ఏ నుంచి జెడ్ వరకు, ఆ నుంచి ఆహా వరకు, ఇవన్నీ కూడా వర్ణమాల అన్నమాట. జీవని గురించి టీచర్ ఫిర్యాదు అంటే కంప్లైంట్ చేసింది. సంవత్సరం అవుతోంది, ఇంతవరకు మీ పాపకి ఈ వర్ణమాల అనేది రాలేదు. ఏమన్నా రాయమని చెప్తే పాప ఏం చేస్తుందంటే ఆలు రాయమంటే ఆకాశాన్ని మబ్బుల్ని గీస్తుంది, అదేవిధంగా ఏబిసిడీలు రాయమంటే చెట్లని పక్షుల్ని గీస్తుంది, ఏం చేయమంటారు అనేసి కంప్లైంట్ చేసిందనమాట జీవని గురించి వాళ్ళ తల్లితో. ఎంత నేర్చుకుంది అని కాక నేర్చుకోవడానికి ఎంత పెనుగులాడుతుందో గమనించండి. నెమ్మదిగానే దాని మస్తిష్కం గ్రహిస్తుంది. ఇక్కడ మస్తిష్కం అంటే మెదడు అన్నమాట. వందల కొద్ది పిల్లలకు మీరు విద్య నేర్పి ఉంటారు, కానీ జీవని లాంటి పాప మీకు తటస్థపడి ఉండదు. జీవనిని ఒక ఛాలెంజ్గా తీసుకోండి. మనం సామాజికంగా వెనుకబడిన వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి కోడి పిల్లల్ని రెక్కల చాటున పొదుపుకుని పెంచుకున్నట్లుగా పెంచుతున్నాం. ఎందుకు? ఈ విజ్ఞానం, నాగరికత, ఆధునిక జీవితంలోని మాధుర్యం అందరికీ సమంగా పంచుదామనే కదా. అలాగే మానసికంగా వెనుకబడ్డ పిల్లల్ని కూడా ఓపికతో, అనురాగంతో వారిని ఆత్మస్థైర్యాన్ని నింపి ముందుకు నడిపిద్దాం. వారి అభివృద్ధికి తోడ్పడదాం. జీవని తల్లిగా కాదు, మార్పును కోరే మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను అని ఇక్కడ జీవని పైన టీచరు కంప్లైంట్ చెప్తే అప్పుడు లలిత ఏం చెప్పిందంటే, అలాంటి వారి పట్ల కొంచెం సానుభూతితో ఉండి వాళ్ళకు ఓపికతో, అనురాగంతో, ప్రేమతో నేర్పించినారంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనేసి ఆ టీచర్కి జీవని తల్లి చెప్పిందనమాట. నేను ఒక తల్లిగా చెప్పటం లేదు ఇవన్నీ కూడా మీకు, ఓ మహిళగా చెప్తున్నాను, మహిళగా మిమ్మల్ని అర్థిస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను అని చాలా నెమ్మదిగా లలిత మేడం గారికి చెప్పడం జరిగింది. ఇందులో మిమ్మల్ని అర్థిస్తున్నాను. జీవని ప్రత్యేక అవసరాలు గల పాప. తనపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. తనను నిరుత్సాహపరచకండి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఉద్వేగంగా నేను చెప్పిన మాటలకు తరగతి ఉపాధ్యాయునితో పాటు పాఠశాల యాజమాన్యం మంచిగా స్పందించారు. జీవనిలోని ప్రత్యేకతలను గుర్తించారు. జీవనిని మణిభూషణ్ అనే కొత్త టీచర్కి అప్పగించారు. ఆమెకు పిల్లలన్నా పెయింటింగ్స్ అన్నా ఇష్టం. జీవనికి ఇష్టమైన రంగులో అభివృద్ధి చేయడానికి మీతో పాటు మేము కూడా కృషి చేస్తామని నన్ను ఓదార్చుతున్నట్లుగా చెప్పారు వారు. జీవని తల్లి లలిత ఈ విధంగా ఆ టీచర్తో చెప్పేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా ఆమె చెప్పినటువంటి మాటలను నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని చక్కగా మేము ఆ పాపని
చూసుకుంటాము, ఆ పాపకి కొత్తవన్నీ కూడా నేర్పిస్తాము అనే ఉద్దేశంతో చక్కగా వాళ్ళు ఆ పాప ఏం చేస్తుందంటే ఈ బొమ్మలు చక్కగా గీస్తాంది కాబట్టి ఆ పెయింటింగ్స్ వేసేటటువంటి ఆ కొత్త టీచర్కి ఆ పాపని అప్పగించడం జరిగిందనమాట. తర్వాత పేరా చూద్దాం. వయస్సు పెరిగే కొద్దీ జీవనిలో అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. అంటే ఊహించినటువంటి మార్పులొస్తున్నాయి. కళ్ళలో అమాయకత్వం పోయి ఆలోచన స్థిరపడుతోంది. అంటే అంతకుముందు ఒక అమాయకత్వంగా చూస్తూ ఉండేటటువంటి అమ్మాయి పెరిగే కొద్దీ దీన్ని ఏ విధంగా చేయాలి, ఇది ఎలా నేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనలంతా కూడా స్థిరపడుతోంది అని చెప్తున్నారు. వెకిలి నవ్వు బదులు ముచ్చట గొలిపే స్నిగ్ధహాసం. స్నిగ్ధహాసం అంటే మందహాసం. ఇది వరకు కష్టం మీద మాటల్ని కూడబలుక్కొని మాట్లాడే స్థాయి నుంచి పరిమిత మాటల్ని స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి ఎదిగింది. చదువుతో పాటు తనకిష్టమైన బొమ్మలను గీయడంలో అభివృద్ధి సాధించింది. మెల్లమెల్లగా జీవనిలో మార్పు వస్తూ ఉన్నది అని మనకి ఈ పేరాలో చెప్పడం జరిగింది. తర్వాత పేర. ఆ రోజు ఆదివారం. ఆ వేళ ఆకాశం కూడా హాలిడే మూడ్లో ఉంది. తూర్పున సూర్యనేత్రం ఇంకా తెరుచుకోలేదు. జీవని ఇంకా నిద్ర లేవలేదు. అంటే సూర్యుడు రాలేదు ఇంకా. ఎదురు చూడని అతిథిలా కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే జీవని స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, క్లాస్ టీచర్ మాలిని రావు, ఆర్ట్ టీచర్ మణిభూషణ్ మొదలైన వారు ఆహ్లాదకరమైన చిరునవ్వులతో ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు ముగ్గురు వచ్చారు స్కూల్ నుంచి జీవని వాళ్ళ ఇంటికి. ఇంకా పొద్దు కూడా పుట్టలేదు, సూర్యుడు కూడా రాలేదు, ఆ టైంకే వచ్చినారు అని చెప్తున్నారు. ఆశ్చర్యం, ఓ వైపు ఉద్వేగం. ఆ క్షణం శుభాకాంక్షలు లలిత గారు, జీవని పెయింటింగ్కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అమ్మ అనే తన పెయింటింగ్కి సోవియట్ ల్యాండ్ చిల్డ్రన్స్ పెయింటింగ్స్ అవార్డు వచ్చింది. మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక్కరికే వచ్చింది, అది మన జీవనికే. ఈ శుభాకాంక్షలు మీకే, ఇది మీ విజయమే. భూమి మీద భగవంతుని ప్రతినిధి అమ్మ అంటారు, అది మీ విషయంలో పూర్తిగా నిజం. జనవరి 10న మాస్కోకి ప్రయాణం, రేపే పాస్పోర్ట్కి అప్లై చేయండి అని చెప్పి సెలవు తీసుకున్నారు వారు. ఆ సమయాన నా ఆనందానికి అవధులు లేవు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అనేదానికి నిదర్శనంగా మనకు ఈ పేర చూపించారు కవి. జీవని అంత చిన్న వయసుకే చక్కగా పెయింటింగ్ చేసి ఆ పెయింటింగ్కి ఇన్ని అవార్డ్స్ రావడం, మాస్కోకి వెళ్ళడము, ఇదంతా ఒక అద్భుతంగా అనిపిస్తోంది. అలా జీవని తల్లి లలితకి ఆమె యొక్క ఆనందానికి అక్కడ హద్దులు లేకుండా పోయింది అని చెప్తున్నారు. తర్వాత మంగళవారం రాత్రి టీవీలో జీవనితో ఇంటర్వ్యూ స్కూల్లో రికార్డు చేసినట్టున్నారు. శ్రీవారు హడావిడి చేస్తున్నారు. స్నేహితులను ఇంటికి పిలిచారు. ఇంట్లో పండుగ వాతావరణం. అందరికీ జీవనిని చూపించి షీఈ్ మై ఫ్రైడ్ చైల్డ్ అని పరిచయం చేశాడు. లలిత వాళ్ళ శ్రీవారు వచ్చేసి షీఈ్ మై ఫ్రైడ్ చైల్డ్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఇప్పుడు. అప్పుడు ఆ పాపనే చూడడానికి రానటువంటి ఆ తండ్రి ఇప్పుడు చాలా గొప్పగా చెప్తున్నాడు. ఈ హడావిడిని మౌనంగా గమనిస్తున్నాను. 8 గంటలకు ప్రోగ్రాం మొదలైంది. ముందుగా జీవని గురించి ఆ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు టీవీలో వచ్చాయి. చివరగా జీవనితో ఇంటర్వ్యూ. వారు ఎన్ని ప్రశ్నలు వేసినా జీవని సమాధానం మౌనమే. స్టేజ్ పైన అన్ని ప్రశ్నలు వేస్తుంటే కూడా జీవని ఏమి చెప్పకుండా మౌనంగానే ఉంది అని మనకు చెప్తున్నారు ఈడ. తర్వాత నీకు ఇష్టమైన వారెవరు? ఆ అమ్మ. మీకు స్ఫూర్తి ఎవరు? ఆ అమ్మ అంది. పెయింటింగ్ అంటే ఇష్టం ఎలా కలిగింది? టీచర్ వైపు చూసింది. ఇంట్లో నీ పెయింటింగ్కి ఎవరు సహాయం చేస్తారు? జీవని జవాబు చెప్పకుండా దిక్కులు చూస్తున్నది. బహుశా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటారు కదూ. మళ్ళీ మౌనం. హఠాత్తుగా జీవని కళ్ళలో నీటి పొర కదలాడి ఆ అమ్మే అంది.
అంటే వాళ్ళ నాన్నగారు జీవనిని చూసుకోలేదు, వాళ్ళ అమ్మగారే లలిత గారే జీవన్ని అంత ప్రేమతో చూసుకున్నారు. కాబట్టి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం అమ్మనే మన జీవని చెప్తున్నది. పిల్లలు, ఇంతవద్దాక పాఠం విన్నారు కదా. నేను చెప్పడం ఏమంటే, అవయవాలు సరిగా లేని జీవని అంత గొప్ప స్థాయికి ఎదిగిందంటే, అన్ని అవయవాలు సరిగ్గా మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు మీరు కూడా ఎంత గొప్ప స్థాయికి ఎదగవచ్చనేది గ్రహించండి. మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు పట్టుదల, కృషి, ప్రయత్నం, సంకల్పం అన్నీ ఉంటేనే మనం అనుకున్న స్థాయికి చేరుకోగలం అనే విషయాన్ని గ్రహించి గొప్పగా ఎదగాలని ఆశిస్తూ ఇంతటితో ఈ పాఠం ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.